మిత్రులకు వందనాలు. మనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వము 4th రోజు 4/4/2025 రోజు మొత్తానికి మనకు తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలు, ఇటు నాన్ టెక్నికల్ యూనివర్సిటీస్, టెక్నికల్ యూనివర్సిటీ అన్నిటి కలిపి ఒక హై లెవెల్ కమిటీ వేసి దాని లోపల ఫ్యాకల్టీస్ని అంటే టీచింగ్ స్టాఫ్ని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాలు ఏ విధంగా చేయాలి, దాని యొక్క విధి విధానాలు ఖరారు చేస్తూ గతంలో ఇచ్చినటువంటి జీవోలన్నిటి కూడా రద్దు చేస్తూ కొత్తగా గైడ్లైన్స్ను ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్ ప్రకారంగా చాలామంది ఆస్పరెంట్స్ సార్ మీరు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల మీద ఒక వీడియో చేయండి, మరి చాలామందికి చాలా విషయాలు తెలియకపోతున్నాయని చెప్పడం జరిగింది. సరే, గతంలో నాకు ఎందుకంటే ముఖ్యంగా టైం ఉండదు కాబట్టి అన్ని విషయాల మీద నేను చెప్పలేకపోయినప్పటికీ కొన్ని వీలైన సమయాలలో తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా మనము ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాలకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ తెలుసుకునే ముందు నా యొక్క ఛానల్ని చాలా వేల మంది చూస్తున్నప్పటికీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వీడియో నచ్చినట్లయితే అందరికి కూడా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా ఫ్యాకల్టీస్ టీచింగ్ స్టాఫ్ 2500 పైచిలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలనే ఉద్దేశంగా ఒక కాంప్రిహెన్సివ్ గైడ్లైన్స్తోని ఈ జీవో 21 4/4/2025 అంటే ఏప్రిల్ 4, 2025న ఈ జీవో 21ని జారీ చేస్తూ దీని మీద ఒక హై లెవెల్ కమిటీని వేసి హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఏ విధంగా భర్తీ చేయాలి, వాళ్ళకు వెయిటేజ్ పద్ధతిలో ఏ విధంగా మార్కులు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ జీవోలో. మరి 2500 పైచిలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కూడా మరి ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారనేది మాత్రము ప్రభుత్వము నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. సరే, ఏదేమైనా పెద్ద సంఖ్యలో మాత్రము తప్పకుండా భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే టీచింగ్ స్టాఫ్ అసలు లేరు, యూనివర్సిటీలు వెలవెలబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని కాంప్రిహెన్సివ్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్ లోపల ఎంపిక విధానం లోపల ఈ క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఏందనేది అంత మీకు తెలిసిన విషయమే. అది కాకుండా ఈ జీవో ఏం చెప్తుందనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ యూజీసీ యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీలలో ఈ పోస్ట్ వైజ్గా రోస్టర్ని ఆపరేట్ చేయడమా లేకపోతే 100 పాయింట్ రోస్టర్ చేయడం, దీని మీద పెద్ద వివాదం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి రూల్ పొజిషన్ ఏంటంటే మొత్తము ఏదైతే ఫ్యాకల్టీస్ యూనివర్సిటీలో పోస్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా రోస్టర్ విధానంలోనే రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా, తర్వాత ఇతర ఉమెన్ కానీ హార్జాంటల్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఉమెన్ కానీ స్పోర్ట్స్, వీళ్ళను రూల్స్ ప్రకారంగా అంటే స్టేట్ సబార్డినేట్స్ రూల్స్ ప్రకారంగానే రిజర్వేషన్ పరంగానే స్పెషల్ రిజర్వేషను, తర్వాత సోషల్ రిజర్వేషన్ వీటన్నిటిని అప్లై చేస్తూనే నియామకాలు చేయాలని, రోస్టర్ విధానాన్ని కూడా ఫాలో చేయాలని చెప్పేసి ఈ జీవో 21లో చెప్తా ఉన్నారు. దీని ప్రకారం మూడు రకాలుగా 100 మార్కులను 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏబిసి. ఏలోనేమో అకాడమిక్ పర్ఫార్మెన్సు, తర్వాత రీసెర్చ్ పర్ఫార్మెన్స్, వీటికి మాత్రం 50 మార్కుల వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఈ వెయిటేజ్ లోపల ముందు స్క్రూటినీ కమిటీ వేస్తారు. ముందు నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారు. ఆ అప్లికేషన్లు స్క్రూటినీ చేయడం కోసము స్క్రూటినీ కమిటీ ఉంటుంది. దీనిలో 4 సభ్యులు ఉంటారు. వైస్ ఛాన్సలరు, తర్వాత ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్టు, తర్వాత చైర్పర్సన్ BOS, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మాత్రం కన్వీనర్గా ఉంటారు. ఇట్లా ఈ 4 స్క్రూటినీ కమిటీ ఈ అప్లికేషన్ స్క్రూటినీ చేస్తారు. ఈ మార్కులను వెయిటేజ్ సిస్టమ్ని ఎలా ఇస్తున్నారంటే 50 మార్కుల వెయిటేజ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, తర్వాత రీసెర్చ్ పర్ఫార్మెన్స్, వీటికి మనకు వెయిటేజ్ ఫర్ పర్సంటేజ్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ మీకు డిగ్రీలో వచ్చినటువంటి మార్కులకు కూడా 8 మార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పీజీకి కూడా 12 మార్కులను కేటాయించారు. అంటే అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీ డిగ్రీకి 70 మార్కులకు పైన అయితే 8 మార్కులు, 60 నుంచి 70 మధ్య అయితే 6 మార్కులు, ఇట్లా పెట్టడం జరిగింది. అంటే అండర్ గ్రాడ్యుయేషన్కి ఏమో 8 మార్కులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మీకు ఏదైతే సబ్జెక్టులో మీరు మాస్టర్ డిగ్రీ చేసిందో దానికి కూడా 12 మార్కులను కేటాయించడం జరిగింది. దాంట్లో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ల ఆధారంగా
మార్కులు కేటాయించారు. 12, 10, 8 అట్లా మార్కులు కేటాయించడం జరిగింది. అయితే దీని మీద అంటే 20 మార్కులు. తర్వాత 20 మార్కులు యూజీసీ కానీ, జేఆర్ఎఫ్ కానీ, సిఎస్ఐఆర్ కానీ, యూజీసీ నెట్ కానీ, లేదా పిహెచ్డి కానీ, ఎంఫిల్ కానీ వీటికి కూడా కొన్ని మార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా రీసెర్చ్ మీ పబ్లికేషన్స్ ఏమైనా యూజీసీ రికగ్నైజ్డ్ ఏమైనా పబ్లికేషన్ అయినట్లయితే వాటికి కొన్ని, తర్వాత సెమినార్స్, ఇంటర్నేషనల్ సెమినార్స్లో పాల్గొన్న వాళ్ళకు కూడా ఒక 5 మార్కులు, ఇట్లా ఒక 50 మార్కులు ఏకి ఇవ్వడం జరిగింది. బిలోనేమో వెయిటేజ్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ స్కిల్స్ వీటికి 30 మార్కులకు కేటాయించడం జరిగింది. ఎందుకంటే వీటికి ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, డిగ్రీలో కానీ, పీజీ కాలేజీలో కానీ, ఇట్లా కాలేజీలలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లకు వెయిటేజ్ మార్కులు 10 మార్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత బుక్స్ని పబ్లిష్ చేస్తే కూడా దానికి ఒక 5 మార్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత పిహెచ్డి ఫెలోషిప్ వాళ్ళకు కూడా ఒక 5 మార్కులు, తర్వాత టీచింగ్ స్కిల్స్తో డెమో ద్వారా ఒక 10 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ 30 మార్కులలో 20 మార్కులేమో వెయిటేజ్, అంటే మీకు ఆల్రెడీ ఉన్నటువంటి దాని మీదనే. ఒక 10 మార్కులు మాత్రం డెమో క్లాసు పెట్టి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సి ఏమో ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్లో 20 మార్కులు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఏలోనేమో 50 మార్కులు, బీకేమో 30 మార్కులు, ఇంటర్వ్యూ మాత్రం 20 మార్కులు పెట్టి ఆ ఇంటర్వ్యూ కమిటీ 20 మార్కులను ఏ విధంగా అవార్డు చేయాలో చేస్తుంది. అంటే A+B+C అంటే మొత్తం మీకు వచ్చిన మార్కులను ఆధారంగానే మీ సెలక్షన్స్ జరుగుతాయి. దీనికి ఎట్లాంటి రిటర్న్ టెస్ట్ ఇట్లా ఏం మాత్రం లేదు. మీకు ఈ విధంగా 3 రకాలుగా మీకు అవార్డ్స్ని అంటే మార్కులని అవార్డు చేసి నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. మరి ఏదేమైనా ఈ చేయబోయే నియామకాలలో రోస్టర్ విధానాన్నే అమలు చేయబోతున్నారు. మనకి ఎస్సీ ఎస్టీ సోషల్ రిజర్వేషన్స్ అయిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కోటా, తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ అయిన ఉమెన్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఫిజికల్లీ డిజబుల్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ దివ్యాంగుల కోటా, ఇట్లా అన్ని రకాల కోటాతోనే రోస్టర్ విధానంలోనే యూనివర్సిటీ వైజ్గా రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా మరి తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని కాంప్రిహెన్సివ్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. గైడ్లైన్స్ ఇవ్వడంతో పాటు ఇమీడియట్గా, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్లు చాలా వరకు కూడా క్యాలెండర్ నోటిఫికేషన్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే షెడ్యూల్ కాస్ట్ రేషనలైజేషన్ మీద ఆల్మోస్ట్, ఎందుకంటే షెడ్యూల్ కాస్ట్ రేషనలైజేషన్ కేటగరీషన్ మీద బిల్ కూడా అసెంబ్లీ పాస్ అయిపోయిన తర్వాత గవర్నర్ ఆమోదం తర్వాత గెజిట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఎస్సీ కేటగరీషన్ జీవో బయటకు వస్తుందో ఇమీడియట్గా 1 by 1 నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఈ టీచింగ్ ఫ్యాకల్టీని కూడా ఇమ్మీడియట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్లను దాదాపుగా మన రాష్ట్రంలో తెలంగాణలో 12 యూనివర్సిటీస్ ఉన్నాయి. అన్నిట్లలో కూడా తొందరగా నియామకాలు చేపట్టి విద్యార్థులకు మంచి బోధనను అందించాలని ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా. మరి నేను ఎందుకంటే కొన్ని లీగల్ అంశాల మీద మాత్రమే లిమిటెడ్గా కొన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది వేల మంది వీడియోలు చూస్తున్నప్పటికీ చాలామంది స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ కూడా కొంతమంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని చెప్పి, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే కూడా కాన్స్టిట్యూషనల్ బేస్గా లీగల్ బేస్ అంశాలను వాటిపైన మాత్రమే నేను ఈ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఏ పార్టీ కూడా సంబంధం లేదు, ఎందుకంటే పార్టీలతో అవసరం లేదు. ఎందుకంటే కొంత మనకు తెలిసిన విషయాన్ని, లీగల్ పరిజ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంగా ఇలాంటి వీడియోలు చేస్తున్నాను. మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత మంత్రివర్గ సభ్యులకి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి, వెంటనే టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ వైజ్గా నోటిఫికేషన్ ఇచ్చి కామన్గా రిక్రూట్మెంట్ తొందరగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.